అండ్ వెల్కమ్ బ్యాక్ టు రస్తా టీవీ. ఈరోజు అయితే మనం కడప జిల్లాలో జోరుగా సాగబోతున్న ఎలక్షన్లకు సంబంధించి మనం ఇక్కడ మాట్లాడడానికి వచ్చినాం. ఇక్కడ ప్రజలు నోటి నుంచి ఎవరిని ఎన్నుకుంటున్నారు, ప్రజల హృదయాల్లో ఏ మాట ఉందని మనం ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చినాం. అయితే ఇక్కడ ఎక్కడా లేనంతగా ఇక్కడ ఎలక్షన్లు హోరాహోరీగా జరగబోతున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ మధ్యన చాలా జోరుగా సాగబోతుంది. ప్రజలు ఎవరి వైపు ఉన్నారని చెప్పేసి మనం తెలిసి కనుక్కుందాం. మరి లేట్ ఎందుకు ఫ్రెండ్స్, వీడియోలోకి చలో. సార్, ఈ కడపకు సంబంధించి వైసీపీ రాబోతుందా, టీడీపీ రాబోతుందా, లేకుంటే కాంగ్రెస్ రాబోతుందా సార్? అది ప్రజలు నిర్ణయిస్తారు, ఇంకా ఓటింగ్ జరగలేదు కదా. ప్రస్తుతం చూస్తే మిశ్రమ ఆలోచనలు కలిగి ఉన్నట్టుగా కనపడుతుంది ప్రజలు. అంటే మూడు ఒకదానికొకటి పోటీగా ఉన్నాయా? అంతే, మూడు అంటే ప్రస్తుతము టీడీపీ, కాంగ్రెస్, ఇది తెలుగుదేశం మధ్య ఎక్కువ కనపడుతున్నాడు అనిపిస్తుంది. సరే సార్, సీఎం పదవి ఎవరికి వస్తే ప్రజలకి బాగుంటుందంటే బాగా జరుగుతుంది అనుకుంటున్నారు? సీఎం అంటే ఒకసారి మార్పు జరిగితే మంచిది అనిపిస్తుంది నాకు. అంటే కంటిన్యూ ఒకటే ఉండకుండా మార్పు జరిగితే కొంత మేలు. మీరు ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బెటర్ అంటున్నారు. ఒకవేళ మీరు చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అంటున్నారు కదా, ఆయన చేసిన పని ఏ దాన్ని బట్టి మీరు బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువగా ఉంది. తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి తక్కువ, గతంలో ల్యాండ్స్ అనేవి ఎక్కువ మిగిలి ఉండేవి. అప్పుడు ఇప్పుడు చూస్తే కొండలు గుట్టలు కూడా కరిగిపోతున్నాయి. సహజ వనరులను కాపాడుకోవాలి, భావితరాలకు మనం పంచాలి. విన్నా ఇప్పుడు అందరూ ఒక ఎకరా సరిపోయినోడికి 50 ఎకరాలు పెట్టుకుంటున్నాడు. వాట్ అబౌట్ రిమైనింగ్ జనరేషన్స్? వచ్చే జనరేషన్ వాళ్ళకి కూడా ఉండడానికి ఒక ఇల్లు, వాకిలు కావాలంటే 2 సెంట్లు భూమి ఉండాలి కదా. అందరూ 400 ఎకరాలు, 500 ఎకరాలు కబ్జాలు చేసి పెట్టుకుంటా ఉంటే ఇంకెట్లా ఇంకా సమాజం ముందుకెళ్ళేది? నా అభిప్రాయం. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే బెటర్. ఎందుకంటే ఒకలే ఉంటే నాదే ఆధిపత్యం అనేది రాకుండా కొంచెం భయం అనేది ఏర్పడుతుంది ప్రజాస్వామ్యంలో. రైట్ సార్, మన కడపకి సంబంధించి ఎవరు జెండా ఎగరేయబోతున్నారు? వైసీపీనా, టీడీపీనా, కాంగ్రెసా? కడపలో మామూలుగా ఫస్ట్ నుంచి చూసినప్పుడైతే మ్యాక్సిమం వైసీపీ ఉంది. కానీ ఈసారి కొంచెం జనాలు మారాలనేది మేమైతే కోరుకుంటున్నాం. టీడీపీ వస్తుందని ట్రై చేస్తున్నాం, బట్ మ్యాక్స్ ఛాన్స్ అయితే వైసీపీకి ఉంది. వైసీపీకి ఉందా ఇక్కడ కడప వరకు? అంటే కాంగ్రెస్ కూడా పోరాటం ఉంది అంటున్నారు. కడప అసలు కాంగ్రెస్ అనేది ఏపీలో లేదండి. తెలంగాణలో ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, కానీ అసలు కడపలో అయితే లేదు 100%. సరే, సీఎం సీటు ఎవరికి తగ్గితే ప్రజలకి చాలా మేలు జరుగుతా అంటారు? సీఎం పక్క టీడీపీ అండి. టీడీపీ. వైసీపీ వచ్చినా ఇప్పుడు కడప మనమే చూస్తున్నాం, కడపలో అయితే ఏం చేంజ్ లేదు కాబట్టి సో పైన టీడీపీ వస్తేనే బాగుంటుంది. అంతేనా? టీడీపీ వస్తే బాగుంటుంది అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు చేసిన పనుల్లో ఏది మీకు బాగా ఇష్టం అండి? ఏది బాగా ఇష్టము అంటే బాగా ఇష్టం కంటే నాకు జగన్ వల్ల నష్టపోయింది నేను చెప్తాను. నేను ఒక 3 years బ్యాక్ MBA చేశాను తిరుపతిలో. సో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను జాయిన్ అయ్యాను, 2019కి జాయిన్ అయ్యాను. అప్పటికి రియంబర్స్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 40,000 ఉంటే ఈయన 30,000 ఇస్తే మనం 10,000 పే చేసుకునేలా స్కీమ్ పెట్టారు. జగన్ వచ్చాక ఏం చేశారంటే 40,000 మొత్తం ఈయనే పే చేస్తా అని చెప్పారు. ఆ 40,000 ఈయన పే చేయకపోగా ఒక 3 years పెండింగ్ పెట్టేశారు. మాకు ఇప్పుడు కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసి మేము సర్టిఫికేట్ దొరికింది, మీరు 80,000 పే చేయండి, ఇలా సర్టిఫికేట్స్ ఏమో గోల చేస్తున్నారు. సో అక్కడ నాకు చాలా నెగిటివ్ వచ్చిందండి. అంటే వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారండి? ఈ వాలంటీర్ అసలు ఇదైతే మేము పట్టించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఓటర్ స్లిప్ వచ్చినాయి అంటారు. యాక్చువల్గా అయితే వాళ్ళ ఇంటికి వచ్చి మనకి ఇవ్వాలి. మేము వెళ్ళి సచివాలయం వెళ్ళి మాకు ఇవ్వండిరా బాబు అని అడుక్కోండి, సాయంత్రం రేపు పంపిస్తాము, మీరు వెళ్ళండి, ఎవడో ఒకటి చిన్న పిల్లల ద్వారా పంపిస్తున్నారు. సో ఇది వాలంటీర్ వ్యవస్థ కూడా కరెక్ట్గా లేదు అసలు. సార్, ప్రజెంట్గా మన కడపలో జరుగుతున్న ఎన్నికలలోన ఏ పార్టీ జెండా ఎగరబోతుంది అనుకున్నారు? వైఎస్ఆర్సీపీనా, టీడీపీనా, కాంగ్రెసా? వైసీపీ 100%. మరి సీఎం సీట్లో ఎవరు కూర్చుంటే ప్రజలకు న్యాయం జరుగుతా అంటారు? వైసీపీనండి. మీరు వైసీపీ అన్నారు. ఆయన చేసిన పనుల్లో ఏది నచ్చాయని మీరు ఆయనకు ఓటు వేయాలనుకుంటున్నారు? అభిమానము, సామాన్య ప్రజలకు అందరికీ మేలు జరుగుతుందని కోరుకుంటున్నాం. దాన్ని బట్టి మీరు వైసీపీ వస్తే బాగుంటుంది అంటారా? సార్, ఈ కడపకు సంబంధించి ఎవరు గెలవబోతున్నారు సార్? కడపకి సంబంధించి లోకల్గా అయితే వైసీపీకి లాస్ట్ టైం 10 గెలిచారు, ఈసారి కూడా 10 అయితే ఛాన్స్ ఉంది. వాళ్ళకి సంక్షేమ పథకాలన్నీ ఇచ్చారు కాబట్టి జనాల్లో అయితే వాళ్ళపైనే కొద్దిగా ఉంది. టీడీపీ వస్తే ఇంతలా ఇవ్వరేమో అనేది వాళ్ళకి జనాల్లో ఒపీనియన్ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కూడా చాలా టఫ్గా ఉంది అంటున్నారు, ఎంతవరకు వాస్తవం అది? టఫ్ ఫైట్ ఉంది, బట్ పోల్ మేనేజ్మెంట్ అనేది గ్రౌండ్ లెవెల్ లీడర్స్ అనేవాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు లేరు. టఫ్ ఫైట్ ఇవ్వచ్చు కానీ బట్ మెజారిటీ తగ్గించే అవకాశం ఉంది, అంతే తప్పితే విన్నింగ్ ఛాన్సెస్ అయితే లేవు. అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు, అట్లా షర్మిల గారు కూడా పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఆ సీట్ ఎవరు కొట్టబోతున్నారు? అవినాష్ రెడ్డికే కొంచెం ఎడ్జ్ ఉంది. షర్మిల కానీ టీడీపీ కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెట్టలేదు. స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టింటే డిఫరెంట్గా ఉండేది. బట్ ఈ 2 అడ్వాంటేజెస్ అవినాష్ రెడ్డికి అవుతుంది.
దాన్ని బట్టి సీఎం సీట్లో ఎవరు కూర్చుంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటారు, అభివృద్ధి ఎట్లనే జరుగుతుంది అంటారు? ఎవరు కూర్చుంటే అంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలపైన ఫోకస్ పెట్టినారు. ఈసారి మోర్ ఓవర్ అభివృద్ధి పైన ఏవైతే మౌలిక వసతులు కానీ రోడ్స్ కానీ వీటిపైన కొద్దిగా ఫోకస్ పెడితే బెటర్గా ఉంటుందేమో అని నా ఒపీనియన్. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఓకేనా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కొద్దిగా బెటర్గా ఉంటుందేమో. ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ కానీ మన ఈ ఉద్యోగాలపైన కానీ కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. ప్రజెంట్ ఈ కడప సిచ్యువేషన్లోన ఏ పార్టీ రాబోతుంది, వైసీపీనా కాంగ్రెసా టీడీపీనా? వైసీపీ పక్కా. వైసీపీ పక్క రాబోతుందా? మరి సీఎం సీట్లో ఉంటే పేద ప్రజలకు కానీ అభివృద్ధి కానీ ఎవరు వస్తే జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారైనా మీరు ఆయనకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారా? ఆయన ఏ పనిని ఆయన చేసిన పని ఏది నచ్చి మీరు ఆయనకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? మాకు ప్రతి ఒక్క పథకము అన్నీ నచ్చినాయి, మాకు అందుకనే ఆయనే మాకు ఇంట్రెస్ట్. అంటే ఒక రెండు చెప్పండి. అమ్మఒడి కానీ, ఇంకోటి రైతు భరోసా కానీ, తర్వాత సచివాలయాలు ప్రతి ఒక్కటి పెట్టినాడు అన్నీ. టీడీపీలో టీడీపీలో ఏదైనా ఒకటి మనం చేయాలన్నా కూడా కార్యకర్త ఒక 50,000 తిని మాకు ఒక 20,000 ఇస్తున్నాం మాకు అప్పట్లో. సరే, ఈ కడపకు సంబంధించి షర్మిల గారు అట్లా అవినాష్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఎవరు గెలవబోతున్నారు? అవినాష్ రెడ్డి అదే కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కదా ఈ షర్మిల గారు కూడా. మాకు వాళ్ళతో సంబంధం లేదు, ఓన్లీ అవినాష్ రెడ్డి. సార్, ప్రజెంట్గా ఈ కడపకు సంబంధించి టీడీపీ రాబోతుందా, వైసీపీ రాబోతుందా, కాంగ్రెస్ రాబోతుందా? వైసీపీ రాబోతుందా? అదే కాంగ్రెస్ కూడా ఫుల్ జోరుగా ఉంది కదా కడపలో. కాంగ్రెస్ ఏడుంది, ఏమంతేం లేదు. అంతేం లేదా? మరి టీడీపీ ఎంత మాత్రం సపోర్ట్ ఇక్కడ టఫ్ ఇస్తుంది అంటున్నారు? అది నమ్మకం వస్తే అంతేనా సార్? మరి సీఎం సీట్లో ఎవరు ఉంటే బాగుంటుంది అంటారు? జగన్ ఉంటే బాగుంటుంది. జగన్ ఉంటే బాగుంటుందా? సార్, మీరు జగన్ అంటున్నారు కదా, ఆయన చేసిన పనుల్లో ఏది నచ్చి మీరు ఆయనకు సపోర్ట్ చేస్తారు? బీదర్లందరికీ బాగానే చేశాడు, మా ఎట్టోళ్ళకి ఏం చేయలే. అది పేదలకు బాగా చేసినాడని మీరు ఆయనకు సపోర్ట్ చేస్తారు అంతే, లేకపోతే మాకేం మేలు జరగలేదు. మన కడపకు సంబంధించి ఏ పార్టీ గెలవబోతుంది అంటారు సార్? కడప చూస్తుంటే టీడీపీ గెలిచేలాగా ఉంది. ఆ మాధవి రెడ్డి కొంచెం బాగానే తిరుగుతుంది. చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం బాగానే ప్రజలకి మంచి చేసిన ఫ్యామిలీ అనిపిస్తుంది. సో ఈసారి అంజద్ బాషా కాకుండా ఆవిడకి ఓటు వేయాలనుకుంటున్నా. కాంగ్రెస్ కూడా మంచి పోటీ ఇస్తుంది. కాంగ్రెస్ నాకు కొంచెం అనిపిస్తుంది క్రాస్ ఓటింగ్లో ఎంపీకి వచ్చి షర్మిలాకి వేద్దాం అనుకుంటున్నా. ఆవిడ కొంచెం జెన్యున్గా అనిపిస్తుంది. సరే చూద్దాం, ఒక ఆడపిల్ల ఈ ఎండలో తిరుగుతూ ఉంది, అన్యాయం జరిగింది వాళ్ళ బాబాయ్కి అంటుంది కదా, ఓటు కాంగ్రెస్కి వేద్దాం, ఎంపీకి. ఎమ్మెల్యేకి వచ్చి టీడీపీ అనుకుంటున్నా. సీఎం సీట్లో ఎవరుంటే జనాలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నాను? సీఎం సీట్లో చూసాం ఇప్పుడు లాస్ట్ టైం. సరే, జగన్ ఒక ఛాన్స్ అన్నాడు, ఇచ్చాము, అంత సాటిస్ఫాక్షన్గా లేదు. సో మళ్ళీ బెటర్, అన్నీ తెలిసిన ఆయనే మళ్ళీ కూర్చోబెడితే బెటర్ కదా అనిపిస్తుంది. సో మళ్ళీ చంద్రబాబునే ఎన్నుకుందాం అనుకుంటున్నాం. అంటే ఆయనను ఎన్నుకుంటామంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులలో ఏది నచ్చి మీరు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు? ఏదంటే ఇప్పుడు ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు, ప్రతిదీ కొంచెం డీటెయిలింగ్ వెళ్తాడు. సో వాట్ సిబిఎన్ థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టుమారో. సో అది మనం చూస్తే చాలా ఉన్నాయి. ఇప్పుడు సింపుల్గా ఒకటి చెప్పాలంటే, మనం ఏపీ 39ని ఎప్పుడో 2017 ఆ టైంలో తీసుకొచ్చాం. బీహెచ్ అంటే ఇండియా, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకే కోడ్ ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. దాని తర్వాత ఇండియాలో కూడా సేమ్ అలాగే బీహెచ్ కోడ్తో వచ్చింది, ఐడియా ఉంటుంది కదా. సో ఇలాంటి అదొకటే కాదు, చాలా ఉన్నాయి. చూస్తే 200 రూపీస్ నోట్స్ ఇంప్లిమెంట్ చేయాలని ఆయన 2016లో చెప్పాడు. ఇంప్లిమెంటేషన్ తర్వాత, ఎందుకంటే బికాజ్ ఇది బ్లాక్ మనీ కంట్రోల్ చేయడానికి ఇలాగా. సో అదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవి మైనస్లు ఉన్నాయంటారు? ఏవి మైనస్లు అంటే ఇక్కడంతా రివెంజ్ డ్రామా నడుస్తుంది. ప్రజలకి సరే ఓకే, డబ్బులు ఇస్తున్నాడు ఓకే, భవిష్యత్తు కూడా ఉండాలి కదా. ఇట్స్ ఈ 5 ఏళ్లలో కొంచెం రివెంజ్ డ్రామానే నడుస్తుంది. సో అందుకే బట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుండే అని అనుకుంటున్నాం. చూద్దాం, ఇక అంతా మంచిగా జరగాలనుకుంటాం కదా, మన ఓటేసి మన ఒపీనియన్ చెప్తాం అంతే. సార్, ప్రజెంట్ కడపకు సంబంధించి టీడీపీ రాబోతుందా, వైసీపీ రాబోతుందా, లేకుంటే కాంగ్రెస్ రాబోతుందా? అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళు వస్తుంది. అంటే మీరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? టీడీపీ వస్తారు. టీడీపీ వస్తారు అనుకుంటున్నారా? మరి సీఎం పదవిలో ఎవరుంటే బాగుంటుందండి సార్? బాబు. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ అంటున్నారు కదా, ఆయన చేసిన పనుల్లో ఏది మీకు నచ్చి ఆయనకు సపోర్ట్ చేస్తూ అంటున్నారు? వృద్ధా పెన్షన్ పెంచుతామన్నాడు, 100 దీవెన 1500 ఇస్తా అన్నాడు. దానిని బట్టి మీకు చంద్రబాబు నాయుడు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారా?